విచారణ మాసం 5న కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్, 6న ఈటెల రాజేందర్, 9న హరీష్ రావు, 5న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును విచారించనున్న సిట్. ఫార్ములా ఈ కార్ రేసులో కేసులో కేటీఆర్కు విచారణ సైతం ఈ నెలలో ఉంది. మొత్తంగా ఇక కమిషన్ ఎదుట కేసీఆర్ ఏం మాట్లాడబోతుండు. కాళేశ్వరం విచారణలో భాగంగా ఈ నెలలోనే 3 కీలక వ్యక్తుల నుంచి కమిషన్ సమాచారాన్ని సేకరించనుంది. ఈ నెల 5 తారీఖు నాడు విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్కు కమిషన్కు సూచించింది. ఈ నెల 6వ తేదీన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, 9న మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలక హోదాలో ఉన్నారు. దీంతో వారి పాత్రపై విచారణ చేయనున్నారు. కాగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కొన్న అధికారులు మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. దీంతో కమిషన్ ఎదుట తొలిసారిగా ఆయన హాజరవుతున్నందున కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా అంచనాలు అయితే ఇస్తున్నారు. ఏ పరిణామాలు చోటు చేసుకున్నా ఇక సరే వాళ్ళు చెప్పాలనుకున్న సమాధానం చెప్తారు. కానీ మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, కాళేశ్వరం కమిషన్ మొత్తానికైతే ఏం సాధించింది, ఇన్ని రోజుల కోలే వీళ్ళే అవినీతి చేసిరని చెప్పేసి ఇష్టారీతిన ఇంజనీర్ల ప్రమేయం లేకుండా వీళ్ళు డిజైన్లు ఇచ్చారని, వీళ్ళు ఎక్కడ కట్టమంటే అక్కడ ఇంజనీర్లు కట్టినామని చెప్పేసి ఆ ఇంజనీర్లు చెప్పడం వాళ్ళకు బుద్ధి లేదు, చెప్పిన వీళ్ళకి బుద్ధి లేదు. మరి ఇది ఎన్ని రోజులు ఇట్లే జాప్యం చేస్తే మాకు బుద్ధి లేదు అనుకోవాల్సి వస్తుంది. మొత్తంగా ఏం జరగబోతోంది రాష్ట్రంలో? అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కానీ, అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కానీ, అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కానీ కేసీఆర్ కానీ ఏం చెప్పబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మనం ఎదురు చూడాలి. మొత్తానికి ఇది అందుకే ఇది విచారణ మాసం అని చెప్పేసి కూడా వీళ్ళు టైటిల్ పెట్టిన సంగతి అయితే చూస్తున్నాం.